లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనము 10వ వచనం నుండి క్రింద చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము పడిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. చాలు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. చాలు. అలాగే 16వ వచనంలో కూడా, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. మనము ఇక్కడ చదివిన భాగంలో ఒక స్త్రీ కనబడుతున్నది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను అబ్రహాము కుమార్తె అని పిలుస్తున్నాడు. అబ్రహాము కుమార్తె. ఆమె యొక్క సమస్య ఏమిటి అంటే, ఆమె 18 ఏండ్ల నుండి ఆమె నడుము పడిపోయినటువంటి వ్యక్తిగా, వంగిపోయిన వ్యక్తిగా ఉన్నది. నడుము వంగిపోయినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నది. అనేక సంవత్సరాలు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. మరి యేసుక్రీస్తు ప్రభు ఆమెను గురించి మాట్లాడుతున్నాడు. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినది బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి, పాపములో ఉన్న వారిని విడిపించడానికి, మరి అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో ఉన్నవారిని విడిపించడానికి ఆయన మరి ఆత్మీయముగా, భౌతికముగా రెండు విషయాల్లో కూడా మనుషులకు రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదివిన భాగంలో చూస్తే ఒక స్త్రీ కనబడుతున్నది. ఆ స్త్రీ సమస్య ఏమిటి అంటే, ఆమె నడుము వంగిపోయినటువంటి స్థితి. అది కూడా 18 ఏండ్లు. మరి చూడండి, నడుము వంగిపోయి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి 18 ఏళ్ళు మరి అలాంటి సమస్యతో ఉండడం అనేటువంటిది అది ఎంతో కష్టం. మరి ఆమె అలాంటి వ్యక్తి ఒక దినమందు ప్రభువును ఆమె చూసింది. యేసు ఆమెను చూచి, ప్రభువే మొదట ఆమెను చూసి మరి అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. కాబట్టి మరి యేసు ప్రభు ఆమెను చూసి ఏం చేస్తూ ఉన్నాడంటే, స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము కూడా మన జీవితంలో మరి ఎటువంటి ఆ యొక్క అబ్రహాము కుమార్తెగా పిలువబడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నది, కానీ విడుదల లేనటువంటి పరిస్థితులలో ఆమె ఉన్నది. ఒక మరి శరీర బలహీనతతో ఆమె ఉన్నది. అయితే ప్రభువు ఆమెను చూసినప్పుడు మరి ప్రభువు ద్వారా ఆమె ఏం పొందింది? విడుదల పొందుకున్నది, స్వస్థత పొందుకున్నది. కాబట్టి ఈనాడు మరి మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా అబ్రహాము కుమారులుగా, అబ్రహాము కుమార్తెలుగా మనము పిలువబడుతున్నాం. మరి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క భావముతో మనము చూసినట్లయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానం. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలమైనటువంటి మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరమును కూడా ఎలాంటి వారిగా ఉండాలి అంటే, ఇక్కడ ఈమె శారీరకముగా, భౌతికముగా, ఫిజికల్గా ఒక
లోపాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది, శరీర లోపాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నది. కానీ మరి ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము చూసినట్లయితే మనము ఆత్మీయముగా వంగిపోయినటువంటి వారిగా, ఆత్మీయముగా మనము నిలబడవలసినటువంటి వారిగా మనము ఉండాలి. కానీ ఎలా ఉండకూడదు? ఆత్మీయముగా వంగిపోయిన వారు. ఈనాడు అనేక మంది మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలాంటి వారిగా ఉన్నారు అంటే ఆత్మీయముగా వంగిపోయిన వారు. అంటే ఆత్మీయమైనటువంటి అనేకమైన బలహీనతలలో మనము ఉన్నామని మనము గ్రహించాలి. మనము గ్రహించినప్పుడు ప్రభువును వేడుకున్నప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మరి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి పరిస్థితుల నుండి మనము విడుదల పొందడానికి అవకాశం ఉన్నది. చూడండి, అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనుషులను ఆత్మీయముగా బలహీనపరుస్తూ ఉంటాడు. ఇక్కడ అబ్రహాము కుమార్తెగా పిలువబడుతున్నది, కానీ ఒక బలహీనురాలుగా ఆమె కనబడుతున్నది. కాబట్టి మనము గమనించినట్లయితే అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనుషులను, మరి దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆత్మీయముగా బలపరచడానికి వాడు ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడు. అయితే మనము దేవునికి మన హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆ యొక్క అపవాది మనల్ని ఏమీ చేయలేడు. కానీ అపవాదికి చోటిస్తే మాత్రము వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ యొక్క మనుషులైన వారిని వాడు స్వాధీనపరుచుకుని వారిలో అనేకమైన ఆత్మీయ బలహీనతలు కలుగునట్లుగా వాడు అలాంటి పరిస్థితిని కల్పిస్తాడనమాట. మనము ఆది కాండంలో చూస్తే మొట్టమొదట ఎవరిని వాడు శోధించినాడంటే అవ్వను శోధించినాడు, అవ్వతో మాట్లాడినాడు. ఆ మాటలతో అవ్వను మోసగించి దేవుడు తినవద్దన్న పండు తినేలాగా వాడు చేశాడు. అందుకేనంట పౌలు చాలా చోట్ల చెప్తాడు, స్త్రీ బలహీనమైన ఘటము అన్నాడు. స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ లేని వారు బలహీనమైనటువంటి ఆ మనస్సు కలవారని ఆ యొక్క పౌలు చెప్తా ఉన్నాడు. అంటే ఎప్పుడు వారు బలహీనమైన స్వభావం కలవారిగా ఉంటారు అంటే ప్రభువును వారిలోనికి చేర్చుకోనంత వరకు, ప్రభువునందు విశ్వాసం ఉంచనంత వరకు, మరి ప్రభువును నమ్మనంత వరకు, ప్రభు సన్నిధిలో ప్రార్థించినంత వరకు, ప్రభు యొక్క శక్తిని పొందుకోనంత వరకు కూడా మరి స్త్రీలే కాదు పురుషులైనా కూడా వారు కూడా బలహీనులే. ఎవరు బలవంతులంటే ఎవరైతే దేవునికి వారి హృదయంలో చోటిస్తారో, ఎవరైతే దేవునిని ఆధారం చేసుకున్న వారు ఉంటారో వాళ్ళు కూర్చో, ప్లెస్సీ కూర్చో, సిట్. అటు ఇటు తిరుగుతుంటే మనసు నాకు పని చేయదు. కాబట్టి కూర్చోబెట్టమ్మా, కూర్చోబెట్టే వాళ్ళు తిరగకుండా ఉంటే చాలు. ఎందుకులే కూర్చోబెట్టు. సరే చూడండి, మనము అలాగూ ఎవరు అపవాదికి మనసు ఆ యొక్క చోటిస్తే వారిని వాడు బలహీనపరుస్తాడు. అపవాది మరి దేవుని బిడ్డలైన వారిని ఎలా బలహీనపరుస్తాడంటే వారిలో అనేకమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆశలను లేకపోతే ఆలోచనలను, అలాంటి పరిస్థితులను వాడు కల్పిస్తాడు. చూడండి, కొంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి ఈ దినాలు. ఎందుకంటే కేవలము చిన్న కోపాలు, మనస్పర్ధలు, మరి అర్థం చేసుకోలేనటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఒకరినొకరు అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకపోవడం వలన, మిస్అండర్స్టాండింగ్ వలన ఎంతో కాలము వారు కలిసి జీవించవలసినటువంటి వారు ఏమైపోతూ ఉన్నారంటే వివాహమైన కొద్ది దినాలలోనే వారు విడిపోతున్నారు. అలాగే మరి కుటుంబాలలో అంటే సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయంటే దేవునికి చోటు అనేటువంటిది లేకపోతే, ఒక వ్యక్తి హృదయంలో దేవునికి చోటు లేకపోతే అక్కడ ఏముంటుందంటే అనేకమైన సమస్యలు ఉంటాయి. కుటుంబాలు అవి విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి.
ఇక్కడ అబ్రహాము కుమార్తెగా ఉన్నది, కానీ ఆమె బలహీనమైనటువంటి స్థితిలో కనబడుతూ ఉంది ఆ స్త్రీ. అలాగే వంగిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు లేనటువంటి ఆ యొక్క స్థలము, దేవుడు లేనటువంటి హృదయము, దేవుడు లేని జీవితము, దేవుడు లేని గృహము, ఇదంతా కూడా అది వంగిపోయినటువంటి స్థితిలోనే మనకి కనిపిస్తుంది. కాబట్టి మనమందరము కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమార్తెలము. అయితే ఇక్కడ ఆనాడు అవ్వ మొదట మోసగించబడింది. దానిని ఒక చోట తిమోతి పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తారనమాట. చూడండి ఒకసారి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే 9వ వచనం నుండి, మరియు స్త్రీలను అణకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలనైనను బంగారమునైనను ముత్యములనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకి సెలవీయను. మొదట ఆదాము తర్వాత అవ్వ నిర్మించబడిరి కారా, మరియు ఆదాము మోసగించబడలేదు కానీ స్త్రీ మోసగించబడి అపరాధములో పడెను. చాలు. ఇక్కడ గమనించినట్లయితే స్త్రీ మొదట మరి సృష్టించబడిన వ్యక్తిగా ఆదాము ఉన్నాడు, కానీ మరి మోసగించబడిన వ్యక్తిగా ఆ యొక్క అవ్వ మాత్రము కనిపిస్తూ ఉన్నదనమాట. మొదట సృష్టించబడినటువంటి వ్యక్తి మరి ఆదాము అయినప్పటికీ కూడా అవ్వ ఆ యొక్క అపవాది మొదట ఆదామును మోసగించలేదు, కానీ అవ్వను మోసగించాడు. మరి అవ్వ ద్వారా ఆదాము మోసగించబడ్డాడు. ఎలాగూ మరి మనము కూడా మన జీవితంలో ఎప్పుడైతే అపవాదికి ఒక వ్యక్తి చోటిస్తాడో ఆ వ్యక్తి తను శారీరకముగాను ఆత్మీయముగాను బలహీనపరచబడతాడు. సమాజంలో మనం చూస్తే అనేక మంది మరి అబద్ధికులుగా ఉంటారు, త్రాగుబోతులుగా ఉంటారు, వ్యభిచారులుగా ఉంటారు, మరి పోట్లాడేవారిగా ఉంటారు, నరహంతులుగా ఉంటారు. ఇలాగూ రకరకాల పాపాల చేత మనుషులు జీవిస్తూ ఉంటారు. ఎందుకనంటే వారిలో ఎవరు లేరు అంటే దేవుడు లేడు, దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యం లేని చోట దేవుని భయం అనేటువంటిది ఉండదన్నమాట. హృదయము వంగిపోయినట్లుగా ఉంటుంది. రోమపత్రికలో ఉన్నది, వారు తమ హృదయములో దేవునికి చోటు ఉన్నలేకపోయారు కనుక వారు చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు అని చెప్పేసి ఉంటుందన్నమాట. కాబట్టి దేవునికి చోటిస్తే వారు వంగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? నిలబెడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో చక్కని పడగొట్టుటకు నిలబెట్టుటకు సర్వాధికారము దేవునికే ఉన్నది. ఆయన పడగొట్టాలన్నా, కట్టబడిన దానిని పడగొట్టాలంటే పడగొట్టగలడు. ఆయన నిలబెట్టాలి, పడిపోయిన దానిని నిలబెట్టాలంటే కూడా నిలబెట్టగలడు. ఎరికో గోడలు అవి ఎంతో బలముగా కట్టబడ్డాయి, కానీ వారు ఎరుకోలో నుండి ఆ యొక్క ప్రాంతంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వకుండా అడ్డుపడినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని హెచ్చరించినాడు. మరి వారి మీద యుద్ధము చేయాలి. అయితే యుద్ధము చేయకుండానే దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఇశ్రాయేలు మరి ప్రజల కంటే, ఇశ్రాయేలు ప్రజలు నమ్ముకున్న దేవుని కంటే మా గోడలు ఇంకా బలమైనవి అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ప్రజలు అనుకుంటున్నారు, ఆ రాజు అనుకుంటున్నాడు, ఆ దేవుని కంటే మన గోడలు బలమైనవి అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే యుద్ధం చేయకుండానే ఆ గోడ చుట్టూ మీరు 7 రోజులు ప్రదక్షిణం చేయండి అని మరి చెప్పినప్పుడు వాళ్ళు రోజు ప్రదక్షిణం చేస్తున్నారు. చివరి రోజు 7వ రోజు మరి 7 సార్లు వారు అలాగూ ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు ఏమైపోయిందంటే ఆ గోడ కూలిపోయిందనమాట. అంటే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. పడిపోయిన దానిని ఆయన నిలబెట్టగలడు.
మరి ఇక్కడ కట్టబడినది దేవునికి అవసరమైతే దాన్ని పడగొట్టినాడు దేవుడు. మొదట బాబేలు గోపురం అని మనకి ఆదికాండము 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక చోట కూడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఒక చోట కూడి వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కోటలాగా కట్టుకుందామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు జోక్యం చేసుకుని ఏం చేసినంటే ఆ కోటను, మరి ఆ పెద్ద గోపురాన్ని పడగొట్టేశాడు దేవుడు. ఆ గోపురాన్ని పడగొట్టేశాడు దేవుడు. కాబట్టి మనము మరి దేవునికి మరి అలాగే యెరూషలేము గోడలు, యెరూషలేము ప్రాకారాలు మరి పడగొట్టినప్పుడు కూడా దేవుడు ఏం చేసినంటే పడగొట్టినబడినటువంటి వాటిని దేవుడు నిలబెట్టాడు. పడిపోయిన వాటిని దేవుడు నిలబెట్టాడు. పడిపోయిన వాటిని దేవుడు కట్టేటువంటి ఆ యొక్క రీతిగా కట్టబడే రీతిగా దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ గమనించినట్లయితే మనము ఎవరమైనప్పటికీ, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా మరి వృద్ధులైన ఎవరైనా కానీ, మరి శోధన ఒకటే. అపవాది ఎవరినైనా శోధించగలడు. మరి దేవుని ఆధారం చేసుకుంటే దేవుడు ఎవరి చేతనైనా కానీ అపవాదిని జయించేటువంటి ఆ యొక్క శక్తిని దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అబ్రహాము కుమార్తెగా పిలువబడుతుంది. కానీ ఆమెలో ఏమీ లేదంటే నిలబడేటువంటి స్థితి కనిపించడం. మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మరి విశ్వాసులమైనటువంటి మరి అబ్రహాము పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనమందరమును కూడా ఎలాంటి వారిగా ఉండాలంటే అబ్రహాము వలె క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగిన వారి ఉండాలి. ఇక్కడ పడిపోయిన స్థితి అంటే వంగిపోయినటువంటి స్థితి ఏమిటంటే అది విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము, ఆత్మీయమైన భావం ఏంటంటే క్రియలు లేని విశ్వాసము అది వంగిపోయినటువంటి స్థితికి సాదృశ్యముగా ఉన్నది. కానీ మరి క్రియలు కలిగిన విశ్వాసము ఎలాంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిలబెట్టేటువంటిది. అది పడిపోయిన దానిని నిలబెట్టేది, విరిగిపోయిన దానిని అతికించేది, మరి పాడైపోయిన దానిని అది బాగు చేసేటువంటిదిగా ఉంటుంది. అందుకే మనకి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అబ్రహాము గురించి అక్కడ మాట్లాడతాడు యాకోబు. ఏమంటే అబ్రహాము క్రియల ద్వారా తన విశ్వాసాన్ని కనపరిచినాడనేటువంటి విషయము మనకు తెలుసు కదా అంటున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మృతమైనదని, నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అవును, చాలు. చూసారా, ఇక్కడ క్రియలు కలిగిన విశ్వాసము ఏమైందంటే అది పరిపూర్ణమైనది అని చెప్పి వ్రాయబడతాం. అతడంట ఏంటంట, తన కుమారుడును బలిమ్మన్నప్పుడు దేవుడు అతనిని బలిగా అర్పించినాడు. కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని చూశాడు. క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి క్రియలు కలిగిన విశ్వాసం అనేటువంటిది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అది మనలను నిలబెట్టేటువంటిదిగా కనబడతాం. ఇక్కడ ఈమె ప్రభువు ఆమెను చూసినప్పుడు, ఆమెను పలకరించినప్పుడు, ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, నేను స్వస్థపడగోరుచున్నాను, నేను బాగుపడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన చేయిని ఆమె మీద వేసి ముట్టినప్పుడు ఆమె ఏమి పొందుకున్నది అంటే ఆమె స్వస్థత. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. చూసారా, మరి మనలను దేవుడు లోకంలో ఉన్న మనలను, నిరాకారముగా ఉన్న మనలను
మరి లోకములు నశించిపోవలసిన మనలను, రక్షణ లేనటువంటి మనలను దేవుడు ఆయన ప్రేమతో మనలను ఆయన సన్నిధికి పిలిచి మరి ఆయన యొక్క వాక్యము చేత మరి మనలను పడిపోయినటువంటి మరి బ్రతుకులలో ఉన్నటువంటి మనలను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనము ఎలాంటి వారిగా ఉండాలి అంటే దేవునిని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. దేవునిని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా మరి మనలను బట్టి మనలను తన పాత్రలుగా వాడుకుంటాడు, ఆయన సాక్షులుగా వాడుకుంటాడు. అలాగే మరి తన నామాన్ని మనలను బట్టి ఆయన మహిమపరుచుకుంటాడు అన్నమాట. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే మనము మరి నిలువబడి ఆత్మీయతలో వంగిపోయిన వారిగా మనం ఉండకుండా మనం నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. మనం నిలబడాలంటే ఏం చేయాలి? నిలబడాలంటే మనకు ఒక వాక్యం మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. మీ నడుములను కట్టుకొనుడి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మనకి చాలా వాక్యాలు అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మనము పోరాడునది శరీరాలతో కాదు, అదంతా అవసరం లేదమ్మా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చిన చూడం. 14 ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చాలమ్మా. చూసారా, మనం నిలబడాలంటే ఒకటే ఆప్షన్, ఒకటేంటి, అదేమిటంటే వాక్యం అనే సత్యం అనేటువంటి దట్టిని మనము కట్టుకోవాలి. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే కదా. నేనే మార్గము సత్యము అన్నాడు. కాబట్టి యేసు ప్రభువే సత్యం. అంటే యేసు ప్రభువుని మనం ఏం చేయాలంటే మనం కట్టుకోవాలి. మనం ఏంటంటే వస్త్రాలు కట్టుకోవడం అనేటువంటిది, ఇళ్ళు కట్టుకోవడం అనేటువంటిది, మరి ఎలాంటివి నేర్చుకున్నాము. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమిటి? సత్యం అనేటువంటి దట్టిని నడుముకు కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీతి అను మైమరువు తొడుకోవాలని. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆత్మీయంగా నిలబడడానికి అవన్నీ కూడా ఒక మంచి ఆధారాలు అన్నమాట. అలాగే పేతురు పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. చూసారా? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఇదనమాట. అదే ఏంటంటే మనం చక్కగా నిలబడాలంటే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. పరిశుద్ధత కావాలంటే మనము వాక్యమును ఆధారం చేసుకోవాలి, యేసయ్యను ఆధారం చేసుకోవాలి. మనము ఆధారం చేసుకోవాల్సినది మనుషులను కాదు, మనము దేవునిని ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. దేవునిని సంతోషపరిచే వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడనమాట. కాబట్టి మనం అందరమును కూడా అలాగే లోక సువార్తలో చూడండి 12వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఒక చక్కని లోక సువార్త ఇందాక చూసాం కదా. మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపము వెలుగుచుండనీయుడి. మన నడుములంట కట్టుకుని ఉండాలి, మన దీపమును వెలుగుతూ ఉండనివ్వాలి. మరి మనము ఏంటంటే మన నడుములను కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే మనము దేవునితో నడిచేవారిగా మనం ఉండాలన్నమాట. దేవునితో నడిచేవారు ఉండాలి, దేవుని కొరకు నిలబడేవారు ఉండాలి. మరి ఎప్పటి వరకు అంటే దేవుని యొక్క రాకడ, దేవుడు మరి త్వరలో రానై ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం అందరమును కూడా
నిరీక్షించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి శరీర సంబంధమైన బలహీనతతో నడుము వంగిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నది. కానీ ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆత్మీయమైనటువంటి రీతిగా వారు వంగిపోయిన స్థితిలో ఉన్నారు. పరిశుద్ధతలో వంగిపోయిన వారు ఉన్నారు, మాదిరిలో వంగిపోయిన వారు ఉన్నారు, మరి సాక్ష్యములు వంగిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు, విశ్వాసములు వంగిపోయిన వారిగా ఉంటున్నారు, క్రియలలో వంగిపోయిన వారిగా కనిపిస్తున్నారు. కాబట్టి మనము ఇవన్నిటినీ కూడా ఈ విషయాలలో మనం ఏం చేయాలా? మనము స్వస్థత పొందుకోవాలి. స్వస్థత అంటే ఆత్మీయమైన స్వస్థత అనేటువంటిది మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఇవ్వడానికి ఆయన వచ్చినాడనమాట. మరి అందుకే స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అంటున్నాడు ప్రభు. స్వస్థ బుద్ధి, మన యొక్క బుద్ధికి స్వస్థత అనేటువంటిది ఎలా వస్తుందంటే దేవుని యొక్క వాక్యం చేతనే. దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుని మనలో ఉన్న లోపాలను మనము దిద్దుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే మనలను పడిపోయినటువంటి వారిని నిలబెడతాడు. ఆయన పడిపోయిన వారిని నిలబెడతాడు, నశించిపోయిన వారిని ఆయన సజీవులుగా లేపుతాడనమాట. జీవం లేని వారికి ఆయన జీవం ఇస్తాడు, బలహీనులను బలపరుస్తాడు. ఈ రోజున వాగ్దానం అదే కదా. ఆయన యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఆయన బలహీనులకు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, అయితే యవ్వనసులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. కాబట్టి చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. చూసారా, మనం బలహీనులమని మనం గ్రహించినప్పుడు మనలను బలపరిచేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని మనము తలంచి ఏం చేయాలి? మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయనను మనం ఆధారం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వంగిపోయిన వారిని ఆయన నిలబెడతాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి. అందుకేనంట యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అనేది కూడా మనకి ఈ లోకాసు వార్తలోనే వ్రాయబడి ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే ఒక్కసారి మనము వెనక్కి వెళదాం. 4వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం క్రిందకి చదివితే అక్కడ ఉంటుంది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చూసారా, ఇంకా చాలా విషయాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటి ఇక్కడ వ్రాయబడినటువంటి వాటి ఒక్కొక్క దానికి ఎన్నో అర్థాలు ఉంటాయన్నమాట. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికి. చెర అంటే ఏంటి? పాపమనే చెర. ఇందాక చెప్తున్నాడుగా ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈమె సాతాను చేత బంధించబడి ఉన్నది, దయ్యము పట్టినటువంటి వ్యక్తిగా ఉన్నదని మరి చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి వారిని ఎంతోమందిని ప్రభు రక్షించినాడు, చనిపోయిన వారిని లేపాడు, మరి బలహీనులను స్వస్థపరిచాడు, వారిని బాగు చేశాడు, నడువు చేశాడు, మాట్లాడజేశాడు మోగవారిని, గుడ్డి వారికి చూపునిచ్చినాడు. ఇలాంటి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును. గుడ్డి వారికి ఏం చేసినట్ట? చూపు కలుగు చేస్తూ ఉన్నాడు. నలిగిన వారిని అంటే మనసు విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నవారు, అంటే ఇంకా వారు ఏమి మనం చేయడానికి, మనం పొందుకోవడానికి వేరే మార్గం ఏది లేదనుకున్నటువంటి వారిని కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట.
కాబట్టి మనమందరము కూడా అబ్రహాము పిల్లలము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి అబ్రహాము పిల్లలమైనటువంటి మనము అబ్రహాము వలె విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి, క్రియలు కలిగిన వారిగా మనం ఉండాలి. మరి క్రియలు లేని వారిగా మనం ఉన్నట్లయితే అబ్రహాము పిల్లలము కాలేము. మనము కూడా ఏ జాబితాలోకి వెళ్తామంటే ఈమె అబ్రహాము కుమార్తెగా పిలువబడుతున్నప్పటికీ వంగిపోయిన వ్యక్తిగా ఉన్నది. మనము కూడా మరి క్రియలు లేని విశ్వాసం కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే అబ్రహాము పిల్లలమే, దేవుని పిల్లలమే, కానీ మనము కూడా వంగిపోయిన వారిగా ఉంటాము. మనము ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ యోహాను సువార్తలో ఒక వ్యక్తి కొంతమంది కనిపిస్తున్నారు. 8వ అధ్యాయం 37వ వచనంలో, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుగుచున్నారు. నేను నా తండ్రి యొద్దను చూసిన సంగతులే ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైనా నన్ను మీరిప్పుడు వెదుగుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అంటే వారి తండ్రి ఎవరంటే అపవాది అనమాట. మీరు ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు 44 వచనంలో చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల నెరవేర్చగోరుచున్నారని వారితో. అంటే చెప్పడానికేమో అబ్రహాము మా తండ్రి అంటున్నారు, కానీ వారిలో క్రియలు చూస్తే ఎలాగున్నాయంటే అపవాది క్రియలు. కాబట్టి ఈనాడు మనము దేవుని బిడ్డలం అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని నమ్ముకున్నప్పటికీ ఇంకా మారుమనసు పొందిన వారు కూడా మారుమనసు పొందినప్పటికీ కూడా వారిలో ఇంకా ఏంటంటే మనము దేవుని బిడ్డలమని, మరి మనం భక్తి చేస్తున్నామని, మనము పరిశుద్ధంగా జీవించాలని, మనము యథార్థంగా ఉండాలనేటువంటి విషయము లేకుండా ఉంటున్నటువంటి వారు కూడా సమాజంలో ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వారిగా కాక ఎలా ఉండాలి? అబ్రహాం ఎలాగైతే క్రియలు కలిగి జీవిస్తున్నాడో అలాగూ మనము కూడా, వీరు అబ్రహాం పిల్లలమే అంటున్నారు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే అబ్రహాము క్రియలు మీలో లేవు, అందుకే మీరు నన్ను చంపవెదుగుచున్నారు. యేసుప్రభుని సేవించవలసిన వారు, ఆయన రక్షకుడని ఆయనను స్తుతించవలసిన వారు, ఆయనను ప్రేమించవలసిన వారు ఆయననే చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే చూడండి ఎలాంటి రీతిగా అపవాది మనుషులను మోసగిస్తాడో. వారు అబ్రహాము పిల్లలు అంటున్నారు, కానీ ఏది క్రియలేవి. అలాగే మనం ఈనాడు కూడా క్రైస్తవులమని పిలువబడడం మాత్రమే కాదు, మరి మనమంట ఎలా ఉండాలా? దేవుని యందు మరి భయభక్తులు అనేటువంటి మనలో ఉంటే, మనకి సామెతల్లో కూడా ఒక మాట ఉండదు, 31వ అధ్యాయంలో చివరిగా ఆ మాట చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. అధ్యాయము 17వ వచనం రా. ఆమె నడుకట్ల చేత చేతులతో బలముగా పనిచేయును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చూడండి, ఆమె అంటే ఎవరి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడంటే పైన 10వ వచనంలో గుణవతి అయిన భార్య అని చెప్తూ ఉన్నాడు. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్యలు ఎలా తయారవుతారు? గుణవతి అయినటువంటి వ్యక్తులు ఎలా తయారవుతారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము గుణవంతులుగా ఉంటాం. అర్థమైందండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనము గుణవంతులుగా ఉంటాం. దేవుని గుణం అనేటువంటిది మనలో ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుంది. దేవుని యొక్క సహనము, ఓర్పు ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. దేవుని యందు భయభక్తులు లేకపోతే మన గుణాలు మన గుణాలలో దైవత్వం అనేటువంటిది ఉండదు, దేవుని ఆత్మ అనేటువంటిది
ఉండదు, పరిశుద్ధత అనేటువంటిది ఉండదు. కాబట్టి మనమందరమును కూడా మరి అబ్రహాము కుమార్తె అయినటువంటి వ్యక్తి ఎలాగైతే బాగుపడి మరి దేవునిని మహిమపరిచినట్లుగా మరి దేవుడు కూడా మనలను బాగు చేయడానికే ఆయన సన్నిధిలో నిలబెట్టినాడు. బాగుపడడం అంటే ఇప్పుడు మనం సగం వరకు బాగుపడ్డం, కానీ నిజమైన బాగు అనేటువంటిది ఏంటంటే నిజంగా మనము పొందుకునేటువంటి మేలు ఏంటంటే పరలోక రాజ్యము చేరినప్పుడు, నిత్య జీవాన్ని పొందుకున్నప్పుడు మనము నిజంగా క్రీస్తు వలన పరిపూర్ణమైనటువంటి స్వస్థత, పరిపూర్ణమైన మేలు, పరిపూర్ణమైన ఆశీర్వాదము పొందుకున్న వారిగా మనము ఉంటాం. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఎంత భక్తి చేసినా మనం ఎంతంటే ఆఫ్ అన్నమాట, సగమే అనుకోవాలి. నేను ఇంకా పరిపూర్ణత చెందాలి, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా ఆత్మీయత సంపాదించుకోవాలి, ఇంకా ప్రభువును వెంబడించాలి అనేటువంటి మనసుతో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడంట ఒక దినమందు మనలను పరిపూర్ణులుగా చేస్తాడు. ఆయన రాకడలో మనలందరినీ కూడా మరి పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అటు రీతిగా మనందరినీ కూడా దేవుడు బలపరిచి నిలబెట్టి తన సాధనములుగా, తన పాత్రలుగా, అలాగే తన యొక్క సాక్షులుగా మనందరినీ కూడా వాడుకొనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.